ఎండాకాలం అయితే ముదిరిపోయింది. ఇంక ఎడారిలో అయితే బీట్రూట్ అయితే మట్టిగా నా దగ్గర చాలా ఉంది. ఆ బీట్రూట్ని తీసుకొని తాగుదాము. ఈ ఎండాకాలం ఎలా ఉండిద్ది ఎడారిలో మీ అందరికి తెలుసు కాబట్టి, సరే చల్లగా ఉండిద్ది, మిక్సీ అయితే తీసుకురారా కోయిటోలు ఇంటికాడ డ్రైవర్ తీసుకొచ్చాడు. నా దగ్గర ఉన్న బీట్రూట్లను అయితే ఫ్రెష్గా కోసుకొని వాటిని కడుగుతుంటే చూసారా కలర్ ఎలా చేంజ్ అవుతుందని, అంత బీట్రూట్ అనమాట స్వచ్ఛమైంది. ఇంకా అట్లా కోసింది అయితే మట్టికి చెత్త అంతా తీసుకెళ్ళి ఒంటికి పాడేసి ఈ బీట్రూట్లను అయితే ముక్కల కింద నీట్గా అయితే కోసుకొని శుభ్రంగా పెట్టుకున్నాను. ఎందుకంటే అలా కోసిన ముక్కల్ని కోసుకోవడం వల్ల నా దగ్గర మిక్సీలో ఉంది కాబట్టి ఆ మిక్సీలో వేసుకొని మన దగ్గర మా నాన్న పంపించిన ఆవు పాలు ఉన్నాయి కాబట్టి ఆవు పాలు నాకు తగినంత దానికి పోసుకొని 2 గెట్లు అయితే మటుకు పందాలు అయితే వేసుకున్నాను నా తీపికి తగ్గ. ఎందుకంటే నేను ఎక్కువ తీపి తాగుతాను, బంగ్లాదేశ్లో తాగుతారు లేదు తెలియదని కొంచెం తీపి తక్కువ వేసాను. అది కూడా తీయగా ఉంటుంది కాబట్టి బీట్రూట్. ఇంకా తర్వాత అయితే మిక్సీ పెట్టి మిక్సీ ఆడించాను. అయిపోయిన బీట్రూట్ని అయితే ఎలా ఉందని చెప్పి టేస్ట్ సరిపోయింది లేదా పందారని చెప్పి నేను కొన్ని వేసుకుని తాగాను, బాగానే ఉంది. ఇంక మిగతాదంతా అయితే మట్టుకు వాళ్ళ దగ్గర కట్టుకెళ్ళి వాళ్ళు తీసాను. వీడియో తీయడం ఎందుకని తీయలేదు వాళ్ళు తాగినప్పుడు. బీట్రూట్ జ్యూస్ ఎలా చేశానో కామెంట్లో పెట్టండి.